వెల్కమ్ టు టీవీ3 న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ధర్మపురి పట్టణంలో సంఘీభావ ర్యాలీ. శ్రీ దుర్గా స్వీట్స్ పచ్చళ్ళ షాపును రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. హైడ్రా సిబ్బందికి 80కి పైగా కొత్త వాహనాలు కొనిచ్చిన రేవంత్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కోసం శ్రీ కోదండ రామయ్య కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆధ్వర్యంలో కోరంగి చెక్పోస్ట్ వద్ద పోలీసుల భారీ తనిఖీలు. ఇక వివరాల్లోకి వెళ్తే, హైడ్రా సిబ్బందికి 80కి పైగా కొత్త వాహనాలు కొనిచ్చిన రేవంత్ రెడ్డి. హైడ్రా పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన సీఎం అనంతరం హైడ్రా సిబ్బందికి కొత్త వాహనాలు ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 55 స్కార్పియోలు, 21 డిఆర్ఎఫ్ ట్రక్కులు, 4 ఇన్నోవా హైక్రాస్ కార్లు, ట్రూప్ క్యారియర్ వ్యాన్లు మరియు కొన్ని బైకులు ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. క్యూర్ చేయడం జరిగింది. హైక్రాస్ ఇన్నోవా వాహనాలు 4 మరియు స్కార్పియోస్ టీమ్స్ 55 స్కార్పియోస్ మరియు ట్రూప్ క్యారియర్ వ్యాన్స్, అలాగే బైక్స్ని కూడా ఈజీగా డిజాస్టర్ వచ్చినప్పుడు కానీ అవసరం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. హైడ్రా సరికొత్త వాహన శ్రేణిని ఒకసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. డిఆర్ఎఫ్ ఎక్విప్మెంట్తో పాటు ఉన్నటువంటి వాహనాల్ని కూడా మనం చూస్తున్నాం. The huge lineup of Hydra vehicles have just been flagged off by the Honorable Chief Minister. Thank you, sir. Thank you very much. Hydra vehicles flag off చేశారు ముఖ్యమంత్రి గారు. ప్రత్యేకించినటువంటి వాహనాలు మరి ఈ రోజు నుంచి ఆపరేషన్స్ మొదలు పెడుతుంది హైడ్రా బృందం. హైడ్రా బైక్స్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. హైడ్రా బృందం వాటిని తీసుకుని కెలామిటీస్ వచ్చిన సమయంలోనూ ఈజీగా అప్రోచబుల్ లేనటువంటి మార్గాల్లో కూడా బైక్స్ ఈజీగా వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి అక్కడ ట్రీ కట్టింగ్ ఎక్విప్మెంట్ కూడా బైక్ మీదే పెట్టడం జరుగుతుంది. వాటిని ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా బైక్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది హైడ్రా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. టెక్మల్ మండల కేంద్రానికి చెందిన సంగారెడ్డి డిఈ అమృత వారి కూతురు సిగ్నా ట్రస్ట్ ఆధ్వర్యంలో బత్తిని కృష్ణ కుటుంబానికి నిత్యావసర సరుకులు ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది. వారి పిల్లలు చదువుల విషయంలో వారి ఇంటి నిర్మాణం తగినంత సాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. వారి యొక్క బాగోగులు తెలుసుకొని వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదర్శ యువజన సంఘం అధ్యక్షులు ఎర్రొల్ల శేషు, సభ్యులు దుర్గేష్ ప్రసాద్, శివ, అనూప్ పాల్గొనడం జరిగింది. మా దుర్గేష్ పెట్టినటువంటి వీడియో చూసి నేను కూడా ఒక మానవతో ఏం చేశానంటే, నా కూతురు సంవత్సరం చనిపోయింది, నవంబర్లో చనిపోయింది. ఆమె పేరు మీద స్నిగ్ధ ట్రస్ట్ అని ఒకటి పెట్టాను. ఆ ట్రస్ట్ పరంగా ఎంతో కొంత నాకు తోచిన సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కిషన్ గారికి సాయం చేయడానికి ఈరోజు వచ్చాను నేను. ఈ మా ఆదర్శ యోజన సంఘం పిల్లలు ఇటువంటి కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇటువంటి ఏమున్నా కూడా వెతికి తీయాలి. పాపం ఏమి లేని ఉంటే మనం ఆయన కాడికి మనం సాయం చేయాలి. థ్యాంక్ యూ. శ్రీశైలంలో సమస్యలపై నేడు విజయవాడలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి కలిసి శ్రీశైలంలో ఉన్న సమస్యలు మంత్రి గారికి వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో దెబ్బతిన్న మార్కెట్ని, అలాగే గ్రామస్తులకు విద్యుత్ మీటర్లు లేక ఇబ్బందులు గురవుతున్నారని, వెంటనే ఈ సమస్యలు మంత్రి అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ స్పందించి వారికి వెంటనే ఈ సమస్యలు తొలగించి న్యాయం చేయాలని గౌరవ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి నేడు విజయవాడలో వారిని కలిసి శ్రీశైలం మండలంలో ఉన్న సమస్యలను దేవాదాయ శాఖ మంత్రి గారికి, కమిషనర్ గారికి సమస్యలు తెలిపారు. విపరీతంగా చేశారు. షిఫ్ట్ చేస్తారు.
యాక్చువల్ వాళ్ళు గతంలో వాళ్ళు కట్టే రెంట్ వేరు, ఈ మామూలుగా స్థలంలో పెట్టిన రెంట్ వేరు. షాప్ సైజ్ ఏమో బాగా తగ్గిపోయింది, ఎక్కడ వాడు జరగడానికి లేదు. కానీ వైఎస్ఆర్ రెండవది రెంటల్స్ కూడా చాలా హై ఉన్నాయి. ఎవరికి నష్టం కాదు. అంటే ఆప్షన్లో పెట్టిన రెంటల్స్ కావాలి. ఆక్షన్లో కొన్ని ఇప్పుడు లిమిటెడ్ ఆక్షన్లో ఒక 60 ఉంటే మనము ఎక్స్చేంజ్ నుంచి షిఫ్ట్ చేసినట్టు వాళ్ళకి ఆప్షన్ పెట్టలేదు. వాళ్ళకి 10% రేట్ విపరీతంగా ఇంక్రీజ్ చేశారు, విపరీతంగా చేశారు షిఫ్ట్ చేస్తారు. యాక్చువల్ వాళ్ళు గతంలో వాళ్ళు కట్టే రెంట్ వేరు, ఈ మామూలుగా స్థలంలో పెట్టిన రెంట్ వేరు. షాప్ సైజ్ ఏమో బాగా తగ్గిపోయింది, ఎక్కడ వాడు జరగడానికి లేదు. కానీ వైఎస్ఆర్ జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, అన్ని వర్గాల ప్రజలు శుక్రవారం రోజున ధర్మపురి పట్టణంలో నంది చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పల్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అత్యంత కిరాతకంగా తీవ్రవాదులు మన భారతీయులను కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటనపై అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు, యావత్ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అండగా, అదేవిధంగా జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ మన ఏదైతే భారతదేశ వీర జవాన్లు తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్పై చేసినటువంటి దాడి విషయంలో ప్రతి ఒక్క భారతీయుడు పార్టీలకు ఖచ్చితంగా ఇలా ధర్మపురి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ధర్మపురి నియోజకవర్గ ప్రాంతంలో పార్టీలకు ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు, మా మిత్రులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు టౌన్ భాస్కర్ గారు మరియు వారి యొక్క కార్యవర్గము, వారి యొక్క పార్టీ నాయకత్వము, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ సోదరులు, మా మిత్రులు, మా శ్రేయభిలాషి ప్రైవేట్ పాఠశాలకు నిత్యం పోరాటం చేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు మా శేఖర్రావు గారు వ్యక్తిగత పరిణితి వస్తే అన్న వీర జవాన్లకు సంఘీయంగా ధైర్యం ఇష్టాన్ని మనం పాల్గొనాలంటే వారు కూడా రావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దినేష్ గారు, మా చెల్లె సంతోష్ గారు, మంగూర్చెల్లె నాగలక్ష్మి గారు, మా మిత్రుడు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ గారు, అదేవిధంగా కోళ్ళరాజు గారు, చాలామంది యువజన కాంగ్రెస్ మిత్రులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇంకా వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వివిధ భారతీయ జనతా పార్టీ, ఇంకా వేరే రాజకీయ పార్టీలు, కుల సంఘ పెద్దలు, పార్టీలకు అతీతంగా ధర్మపురి లోపల ఇలా వీర జవాన్లు చేసినటువంటి దాడి లోపల 140 మంది ప్రజలు ప్రతి ఒక్కరూ సైనికులకు అండగా ఉంటాం ఈ కుటుంబాలకు. ఈరోజు మన సోదరిమణులకు అత్యంత కిరాతనంగా తేల్గాంలో జరిగినటువంటి దాడి విషయం లోపల మన సోదరిమణులు ఏదైతే వాళ్ళ భర్తలను కళ్ళ ముందే కిరాతనంగా తీవ్రవాదులు చేసిన దాడి విషయంలో కానీ, నిన్న అమాయకంగా ప్రజల మీద సుమారు 14 మంది మీద మన భారతీయులు ప్రజలు అమాయక ప్రజల మీద పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే చేసినటువంటి చర్య విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వానికి రాజకీయాలకు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. ఇది స్థానిక శాసనసభ్యుడిగా ఈరోజు యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల కేంద్రంలో ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి. ఏదైతే తీవ్రవాదులను ప్రోత్సహించుకుంటూ తీవ్రవాద దేశంగా పేరు పాకిస్తాన్ ఏదైతే అమాయక ప్రజలపై దాడి చేసినటువంటి విచక్షణరహిత సంవత్సరాల కొద్దీ ఎప్పుడు చూసినా భారతీయ దేశంలో ఎక్కడో దగ్గర పేలుడు చేయడం, అరాచకంగా వారి యొక్క మతతత్వపరంగా వారి యొక్క ఏదైతే పాకిస్తాన్ అనే ఒక తీవ్రవాదాన్ని చాటే విధంగా అమాయక భారత ప్రజల మీద అయితే దాడి చేస్తున్నటువంటి సంవత్సరాల కొద్దీ మనం వాళ్ళు చేసినటువంటి కళ్ళంగా జరుగుతున్న సంఘటన కానీ మొన్న అత్యంత దారుణంగా జరిగిన సంఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మేము మనస్ఫూర్తిగా మా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున గారు స్వాగతిస్తూ మేము ఇలా అండగా ఉన్నాం. ఇలా ధర్మపురి లక్ష్మణ దైవక్షేత్రం లోపల మేము పార్టీలకు అతీతంగా మా భారతీయ జనతా పార్టీ మా మిత్రులం కానీ, ఇంకా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మిత్రులు ఎవరున్నా కానీ, ఇంకా రాజకీయ పార్టీలు ఇంకెవరున్నా కానీ సంఘాలందరం కూడా ఇదే విధంగా ఈరోజు పాకిస్తాన్ మీద పోరాటం చేస్తున్న వీర సైన్యులకు అండగా ఉండే విధంగా అవసరం వస్తే మన భారతదేశంలో యువకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా జవాన్లకు అండగా ఉండే విధంగా కూడా అవసరం అనుకుంటే
కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తే కూడా పెద్ద ఎత్తున కూడా మనం తరలిపోయే విధంగా ఆ బార్డర్ పై కూడా పోయి వాళ్ళకు సైనికంగా మనం కూడా వాళ్ళు ఎంబడి మనం ప్రాణాలు పోయిన సిద్ధమే అన్నట్టు కూడా మనం అందరికీ కూడా ధైర్యం చెప్తూ మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది మన భవిష్యత్ తరాలకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇష్యూ. వారు ఎంత అతి కిరాతనంగా కళ్ళ ముంగట 10 నిమిషాల ముందు భార్య భర్తతోని పిల్లలు. కోటపల్లి మండల పిన్నార గ్రామంలో రైతుల ఇళ్లలో చొరబడి బీభత్సం సృష్టించిన ఫారెస్ట్ అధికారులు. ఎప్పుడో దున్న భూమిని ట్రాక్టర్లను ఇంటికి వచ్చి తీసుకెళ్లడం న్యాయమేనా? స్త్రీలను పురుషులను అవమానపరిచి ట్రాక్టర్లు తీసుకుపోవడం సమంజసమేనా? న్యాయం చేయండి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు మరియు జిల్లా అధికారులు న్యాయం చేయండి. ఇదివరకు పోడు భూములను కొత్తగా పొరకలు కొట్టి దున్నినచో స్పాట్లో ట్రాక్టర్లో కేసు బుక్ చేసేవారు. కాలం మారింది, ప్రభుత్వం మారింది. శివరాత్రికి దున్న భూమి అప్పుడు ఏ ట్రాక్టర్ దున్నారో తెలియదు. దానికి సంబంధించిన ట్రాక్టర్లు ఇంటి దగ్గరికి వచ్చి మహిళలను బెదిరించి తీసుకెళ్లడం వచ్చుట న్యాయమేనా? మరియు పోలీసులు వెంటబెట్టుకు వచ్చుట న్యాయమేనా? న్యాయం చేయండి. కోటపల్లి మండల ప్రజలు కొత్తగా పోడు భూమి వ్యవసాయం చేసేవారు కాదు. తాతలు తండ్రుల నుంచి ఆ పోడు వ్యవసాయం చేస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు బౌర్డర్ లైన్ పెట్టుకున్నారు. ఆ లోపున వీరు వారు వేసిన ఫెన్సింగ్ దాటి వెళ్లడం లేదు. దీనిని కోటపల్లి మండల బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. కోటపల్లి మండల ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో వ్యవహరించండి. ఎప్పుడో దున్ని దానికి ఇప్పుడు కొట్టబోతా అంటే మీరు ఇది కక్షపూర్తంగా నేరమే కదా. ఎప్పుడు దున్నినా కూడా నేరమే. దొరకలే కదా సార్, కేసు పెట్టుకున్నారు. అంటే ఎందుకు దొరకదు? బండి ఉంది కదా, బండి లేదని ఎవరు ఇక్కడ మీరు ఒక ఆఫీసర్ గా మీరు మాట మాట్లాడతారు, మీరు వ్యక్తిగతంగా తీసుకుంటారు. ఇది వ్యక్తిగతమే లేకపోతే అది కాదు, వేరే కాదు. వ్యక్తిగతం కాకపోతే ఏం సార్? 2 నెలల పోతే ఏం చేసిండ్రు? కాంపిటీషన్ పేరు చెప్పండి. వాళ్ళు ఎందుకు చేసిండ్రు? మరి వాళ్ళు ఇట్లా మనుషుల దున్నపోతే మేము అడుగుతాం. వాళ్ళు మనుషులు కాదా? మరి వాళ్ళు లేరా? డిపార్ట్మెంట్ వీళ్ళు ఇదే సంవత్సరం చేస్తున్నాడు సార్. 30 ఏళ్ళ నుంచి మీ ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు. మీరు 30 ఏళ్ళు అయితే ఏ గుంట జాగా లేకపోతే నేను ఒక్కనే ఉన్నానా? కోటపల్లి మండలంలో మంచిర్యాల డిస్ట్రిక్ట్ లో నేను ఒక్కనే ఉన్నానా? నేను ఒక్కనే ఉంటే నేను పెట్టుకోను. ఇది ఎక్కడ ఉన్నా సార్? కోటపల్లి మండలంలో మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఎక్కడన్నా జరిగిందా? అది ఎక్కడికో అప్పు చేసి తప్పు చేసి కిస్తీలు పెట్టాను, ట్రాక్టర్ తెచ్చుకుంటా, ట్రాక్టర్ పట్టకపోతా అంటే మేము వస్తాం కదా సార్. ఆయన వస్తాడు, మీకు మీ పై ఆఫీసర్ అక్కడ కూడా మాట్లాడినాక ఏం చేస్తారో అప్పుడు అవసరమైతే పట్టుకొస్తాం. పండిని 2 నెలల దానికి పట్టుకోమంటే పట్టుకొస్తాం. మీరైతే మీరు ఆఫీస్కి పండి మేము వస్తాం. ఇంకా మీరు FDO గారు DFO గారు ఉంటే అక్కడికి వచ్చి కూడా మేము మాట్లాడతాం. పంట పండించారు ఆ వెహికల్ కూడా వచ్చిందా? వాళ్ళు గుంజుకపోయే కార్యక్రమం కూడా గుంజుకపోయేటట్టు కూడా చేస్తాం మేము. ఇదే విధంగా చేస్తే వాళ్ళు పట్టకపోతే కిస్తీ కట్టుడు ఉండదు. మరి మీరు పట్టకపోతే కిస్తీ కట్టదా పండిది? కేసులు 10 పెట్టుకోండి. ఏమైతే సార్ కేసులకి ఇక కేసులు పెట్టారు. ఆయన పెట్టుర్రి, ఆయన తప్పు చేస్తే కేసులు పెట్టుర్రి. అది ఇప్పుడు ఏమైనా పంట ఉందా సార్? అట్లాగా సార్ మీ యాక్ట్ ప్రకారం వల్ల ఏమైనా పంట ఉందా? ఇప్పుడు ఆ పంట ఏమైనా తెచ్చుకున్నారా? పంట లైన్లు పోండి. నేను చూసినప్పుడు మన ఏది బౌండర్ ఉన్న తర్వాత కూడా పొలం కనబడుతుంది. పొలాలు పండించుకుంటారు, పంటలు పండించుకుంటారు, ఏది లేదు. కానీ అక్కడ బట్టి ఏదో ఖాళీ ఉన్న భూమిలో మీరు ఇప్పుడు వచ్చి 2 నెలల ముందు దున్నిన దాన్ని ఇప్పుడు మేము పట్టుకుపోయి కేసు చేస్తాం, జైలు చేస్తాం, బండి సీల్ చేస్తామంటే అది ఎట్లా? అదే అట్లా ఉండదు సార్. రూల్ ప్రకారం మీరు మళ్ళా బండి వాళ్ళకి ట్రాక్టర్కి వస్తే మీరు పట్టుకోండి, సీల్ చేసుకోండి, ఏమన్నా చేసుకోండి.
అన్నీ వస్తున్నా సార్ మీరు ఎక్కడ ఆయన వస్తారు కదా. వెహికల్ మాత్రం ఇవ్వను. ఆయన వస్తాడు. వెహికల్ మాత్రం ఇవ్వను. వెహికల్ ముట్టను ఇవ్వను. వెహికల్ ముట్టను నేను ఇక్కడికైనా వస్తాను. వెహికల్ ముట్టను. ఆ ఫోటోలు చూపెట్టి పట్టుకపోయి దుర్గా పచ్చళ్లతో పాటు స్వీట్స్ను ఆదరించాలని శ్రీ దుర్గా పచ్చళ్ళు స్వీట్స్ యజమాని చెప్పారు. కర్నూలు నగరంలో పాత బస్టాండ్ అజంతా హోటల్ పక్కన శ్రీ దుర్గా స్వీట్స్ పచ్చళ్ళు షాపులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, కర్నూలు మాజీ శాసన సభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి, పాణ్యం శాసన సభ్యురాలు గౌరీ సరితారెడ్డిలు కలిసి ప్రారంభించారు. శ్రీ దుర్గా స్వీట్స్ పచ్చళ్ళు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు శాల్వా కప్పి పచ్చళ్లతో పాటు స్వీట్స్ను అందజేశారు. సార్ ఏం మాట కూడా రావట్లేదు. పర్లేదు. ఓం నమ శివాయ. మాది చిరావూరు విజయ పికిల్స్. నా పేరు రాము అండి. మా వెంకన్న గారు మాకు గాడ్ ఫాదర్ లాంటి మనిషి. వీరు 1983లో దుర్గా పచ్చళ్ళు 89 నుంచి దుర్గా పచ్చళ్ళు తయారు చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతూ అవి సేల్ చేసుకుంటూ ఆ ప్రయాణం కర్నూలు వచ్చిన తర్వాత కర్నూలులో ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు 92లో ఇక్కడ 98లో ఇక్కడ దుర్గా పచ్చళ్ళు ఒక షోరూమ్తో స్టార్ట్ చేసి ఈరోజు దుర్గా స్వీట్స్ అండ్ బేకరీగా ఇప్పుడు 4వ స్వీట్ షాపు పెట్టినారు. ఈ క్వాలిటీ విషయంలో రాజీ పడకోకుండా రుచిలో అగ్రగామిగా నిలిచి ఈరోజు కర్నూలు యావత్ జనాలందరికీ మంచి తీపి గుర్తులుగా నిలిచిపోయి బాగా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా చేస్తున్నారు సార్. మీరు కూడా మాట్లాడు. నా పేరు రాము అండి. మాది అమరావతి విజయ పికిల్స్. ఇవాళ కర్నూలులో మాది 3వ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా కర్నూలు ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ దుర్గా స్వీట్స్ అనేది ఇంతకుముందు శ్రీ దుర్గా పచ్చళ్ళని 1998లో స్టార్ట్ చేసామండి. అంచెలంచెలుగా కర్నూలు ప్రజలు ఎంతో సహాయ సహకారాలతో మేము వాళ్ళు చూపించే ప్రేమ ఆదరాభిమానాలతో ఇవాళ ఇంత వాళ్ళం అయ్యాం. ఆ శ్రీ దుర్గా పచ్చళ్ళు అనేది శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీగా మార్పు చెందినది. ఇలాగే కర్నూలు ప్రజలు మాకు ఎంతో సహకరిస్తూ సహాయ సహకారాలు చేస్తూ మాకు ఎంతో ఆదరిస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నా పేరు తేజేశ్వర్. మమ్మల్ని ఎంతో ఆదరించారు. ఫస్ట్ రావట్లేదు సారీ సార్. దుర్గా పచ్చళ్ళు స్థాపించామని ఫస్ట్ దుర్గా పచ్చళ్ళు ఎంతో ఆదరించారు మమ్మల్ని కర్నూలు ప్రజలు. ఈరోజు శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ పచ్చళ్ళన్నీ ఎంతో ఆదరిస్తారని మమ్మల్ని ఇంకా ముందుకు మీరు ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. నమస్తే. వెంకటేశ్వరరావు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధిదారులకు ఎంపిక బాధ్యతను గ్రామంలో ఇందిరమ్మ కమిటీకి అప్పగించడంతో కమిటీ సభ్యులు వారికి అనుకూలమైన అర్హులను తుది ఎంపిక చేస్తున్నారని, దానితో గ్రామంలో నిజమైన నిరుపేద అర్హులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆయా గ్రామంలో గ్రామ సభలు పెట్టి ఆ గ్రామంలోనే గ్రామ ప్రజలందరి సమక్షంలో లబ్ధిదారులను తుది ఎంపిక చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామగౌని అశోక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో గౌరవ మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ గారికి వినతి పత్రం అందజేసిన పెరకపల్లి, బట్వార్పల్లి మరియు దుర్గేపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెట్టెం సత్తయ్య, గోమాస వినోద్, దుర్గం హరికృష్ణ, పంజాల శ్రీనివాస్ గౌడ్, దుర్గం ప్రసాద్, పసిడి మోహన్, దుర్గం రాజకృష్ణ, గోమాస సూర్య, అదుకూరి రాజేశ్వరి, సల్లూరి మోహన్, సల్లూరి శ్రీనివాస్ తదితరులు సానుకూలంగా స్పందించిన గౌరవ కలెక్టర్ గారు ఈ ఇందిరమ్మ లబ్ధిదారులను ఎంపిక చేయవలసిందిగా కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి దీనిపై తక్షణమే గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులైన మాకు తెలియజేయడం జరిగింది. ఎన్టీపీసీ టౌన్షిప్లో పారిశుద్ధ్య విభాగంలో తొలగించిన 4 కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని కాంట్రాక్టులు కార్మికులు నిరసన చేపట్టారు. కార్మికులను వెంటనే ఆపిన కార్మికులను వెంటనే ఏరియర్స్ వెంటనే సర్వీస్ వెంటనే ఏరియర్స్ వెంటనే 15 నెలల ఏరియర్స్ వెంటనే కార్మికుల ఐక్యత ఆమె డ్యూటీ నేను 7 సంవత్సరాల నుండి చేస్తాను టౌన్షిప్లో జూన్ 2లో. ఇప్పుడు ఈసారి ఎప్పుడు వచ్చినా కూడా తీసి పక్క పెడతాడు మమ్మల్ని. మాకు జీవనోపాధి లేదు, నాకు కొడుకు, నాకు భర్త లేడు, మా అత్తమ్మ లేదు, నా కొడుకును పట్టుకొని బతుకుతాన్నా. గత సంవత్సరం కూడా తీసేస్తే నేను బయట చిన్న పనులు చేసుకుంటూ ఉన్నా, ఊడ్చుడు, బయట గిన్నెలు దొమ్మ పోయినా. నన్ను ఈసారి మాత్రం ఇట్లా చేస్తే మాత్రం సార్ నేను ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చే ఆఫీస్లో నేను ఏదో ఒకటి చేసుకుంటా. నాకు బయట బతుకు తెరువు లేదు. నా కొడుకు షుగర్ పేషెంట్, నెలకు 4,000 రూపాయల మందులు కావాలి. నాకు ఈ జీతం నేను గత చేసినప్పుడు కూడా 8,000 9,000 కంటే ఎక్కువ జీతం తీసుకోలే. ఇక ముందు ఇట్లా జరిగితే మాత్రం నాకు ఎక్కడ బతుకు తెరువు లేదు సార్. నాకు ఏదో ఒకటి చేయండి ఖచ్చితంగా. నేను బయట నుండి రాలే. మా అత్తమ్మ 32 సంవత్సరాలు చేసి ఆమె కింద ఆమె తరఫున నేను వచ్చిన, వారసత్వంగానే వచ్చిన. ఇక నేను సావా బతుక ఇది ఒక్కటి ఈ టెండర్లో తేలాలి ఖచ్చితంగా. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పక్కన పెట్టేస్తారు నన్ను. నుంచి లేబర్ అంతా అలసిపోయి అది కాంట్రాక్ట్లు ఈ శాతనైతే లేదని వాళ్ళని తీసేసి ఇండిపెండెంట్గా పెట్టుకొని ఇప్పుడు వాళ్ళకు పని లేదని ఈ తీసేయటం. ఒక జూన్ 2లో 2, జూన్ 1లో 1, జూన్ 4లో 1 ఇట్లా మొదలు చేసి మిగతా వాళ్ళని కూడా ఇవాళ రేపటి నుంచి మొదలవుదామా అనే దాని మీద అనిపిస్తాను సార్. తీసేసే విధానం మొదలు పెడతారు. ఇక మరి కాంట్రాక్ట్ దగ్గరికి పోతే ఆయన లెక్క చేస్తలేడు, మేనేజ్మెంట్ దగ్గర పోతే ఆయన మాకు సంబంధం లేదంటారు. మరి ఏరియల్స్ కూడా 16 నెలల నుంచి రావటం లేదు. 16 నెలల నుంచి ఏరియల్స్ ఎవరైతే మొన్నటిదాకా కాంట్రాక్ట్ దగ్గర తీసేయకుండా పని చెప్తుందో అందరికీ పని కావాలి. మీరు ఏం పని చేస్తారు ఇక్కడ? ఎన్ని రోజుల నుంచి ఏం పని చేస్తారు? ఊడ్చుడు, కాలువలు తీసుడు, డస్ట్బిన్లు, చెట్లు కొట్టుడు, చెత్త అన్నీ ఏది చచ్చిపోయినా తీసుడు మేమే. చెత్త గలీజ్ వాసన. ఇవాళ రామగుండం ఎన్టీపీసీ పేరు చెప్తేనే దేశంలోనే ఒక మంచి సంస్థ రామగుండం సంస్థ ప్రాజెక్ట్ అన్నటువంటి పేరు ఉంది. కానీ ఇక్కడ రామగుండం ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ ఇలా టౌన్షిప్లో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ వాళ్ళని చూసుకుంటే మాత్రం వాళ్ళ బ్రతుకులు చీకటిమయంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ టౌన్షిప్లో పనిచేసేటువంటి వాళ్ళు గత 25 నుంచి 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ యొక్క టౌన్షిప్లో నలుమూలల ఎటు చూసినా 2-3 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ టౌన్షిప్ని
మంచిగా నున్నగా తీడ్చి దాన్ని మంచిగా నున్నగా చేసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాళ్ళ ఇళ్ళల్లో చెత్త కానీ చెదారం కానీ డస్ట్బిన్నులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కుక్కలు చచ్చిపోయినా కోతులు చచ్చిపోయినా వాళ్ళు ఇక్కడ ఏం జరిగినా కూడా అవన్నీ కూడా వీళ్ళు ఎత్తి పారబోసేటువంటి ఈ కార్మికులు గత 30 సంవత్సరాలు చేసుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళని చూస్తే మాత్రం ఇక్కడ డిపార్ట్మెంట్ ఈగల కంటే దోమల కంటే హీనంగా వాళ్ళ బతుకులు చేస్తూ ఉన్నారు. వీళ్ళు భయంగా బ్రతికేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉదయం 8:30కు వస్తే సాయంత్రం 5 గంటల దాకా ఎర్ర టెండల మండు టెండల పనిచేస్తూ ఉన్నారు. వానకాలంలో వానలు తడుచుకుంటూ పనిచేస్తూ ఉన్నారు, చలికాలంలో వణుకుంటూ పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళపైన కనికరం లేనటువంటి యాజమాన్యం వీళ్ళ బ్రతుకులకు సిద్ధం చేస్తూ ఉంది. ఇప్పటికైనా మేము యాజమాన్యాన్ని తెలియజేస్తూ ఉన్నాం, వాళ్లకు యథావిధిగా గతంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అది కొనసాగించామని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కొత్తగా ఉన్నటువంటి కాంట్రాక్టర్, గతంలో 4 కాంట్రాక్టర్లు ఉండే 4 సెక్షన్లు ఉండేవి. ఈ 4 సెక్షన్లను ఒక సెక్షన్గా కుదించి ఒక క్లబ్ చేసి దాన్ని ఏ రాయేశం అనేటువంటి కాంట్రాక్టర్కి అప్పచెప్పి అందులో ఉన్నటువంటి కార్మిక వర్గం నుంచి దాదాపుగా 20-25-30 మందిని వాళ్ళు తగ్గించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇదేంటిదని అడిగితే ఇవాళ యాజమాన్యం టెండర్కి అంతే ఇచ్చింది కాబట్టి నేను ఇంతే చేసుకుంటా చెప్పని కాంట్రాక్టర్ రాయసం గారు చెప్తా ఉన్నారు. యాజమాన్యం దగ్గరికి అయితే యాజమాన్యం ఏమంటుంది, దాంతో మీకేం సంబంధం, మీ వర్కర్ యథావిధిగా ఉంటారని చెప్పని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇది నెల రోజులు 10 రోజులు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఆ సమస్య అట్నే ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.